బాపట్ల నియోజకవర్గంలో బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులతో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఆయనే దుర్గా ప్రసాద్ గారు, శాస్త్రి గారు. అయితే సార్, ప్రస్తుతం బాపట్ల నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉన్నాయి? సార్, దేవాలయాల పరిస్థితి ఏంటి? ఈ రోజున దేవాలయాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ధూపదీప నైవేద్యాలకు ఇచ్చిన స్కీములన్నీ కూడా కొన్ని చాలా వరకు తీసేయటం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ వైకాపా ప్రభుత్వం అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుండి విపరీతంగా బ్రాహ్మణుల మీద భౌతిక దాడులు జరగడం జరుగుతూ ఉన్నది. భౌతిక దాడులు జరిగినాయి అంటే ఇప్పుడు మేము ఏదైనా చూసినప్పుడు ఇప్పుడు ప్రజల సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు దాన్ని బయటికి తీసుకొస్తాం. బయటికి తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ఎక్కసంగా ఉన్నది. అంటే మా ప్రభుత్వాన్ని బయట పెడతారా, మేము చేసే లోపాలు, మేము ఏం చేసినా సరే మీరెవరు మాట్లాడటానికి వీలు లేదన్న భావనతో వాళ్ళు ప్రధానంగా నాతో మొదలైంది భౌతిక దాడి. నా మీదే భౌతిక దాడి జరిగింది. సుమారుగా 1.5 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది ఎట్లా అంటే ఈ బాపట్ల రోడ్లు విస్తరణ, మున్సిపాలిటీ ఈ పైప్ లైన్లు, డ్రైనేజీలు వేస్తున్నప్పుడు నేను ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరిగింది అని అంటే ఈ డ్రైనేజీ వ్యవస్థ వీళ్ళు అస్తవ్యస్తంగా చేస్తూ ఉంటే దాని మీద కొన్ని వీడియోలు తీశాను. నేను వీడియోలు తీసి మున్సిపల్ కమిషనర్కి నేను గవర్నమెంట్ అధికారులకు తెలియజేసుకుంటున్నా. మరి గవర్నమెంట్ అధికారులకి వైసీపీ నాయకులకు సంబంధం ఏంటో నాకు తెలియలా. నేను వీళ్ళని అడుగుతున్నా, డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నప్పుడు, అయ్యా మురుగునీరు మంచినీళ్ళ వాటర్లో కలుస్తుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసేసి నేను దాని మీద రోజు మార్చి రోజు కూడా నేను చాలా అనేక కథనాలు నా వీడియో ద్వారా నేను చాలా వరకు పంపించా. దాని మీద మా ప్రభుత్వాన్ని విమర్శిస్తావా అని చెప్పని నా మీద ఫస్ట్ ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా ప్రప్రథమంగా ఈ వైకాపా వచ్చిన తర్వాత బ్రాహ్మణుల మీద భౌతిక దాడి జరగటం ఫస్ట్ టైం జరగటం అనమాట. నేను దేవాలయానికి మా మధ్యాహ్నం పూట నేను చీరాలు వెళుతున్నా కొద్ది చిన్న పని మీద. వాళ్ళు నన్ను ఎట్లా మరి గమనించారో ఏం చేశారో తెలియదు, మొత్తానికి నన్ను వెంబడించి నాకు భౌతిక దాడి జరిగింది. ఇద్దరు. అది బాపట్ల పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టడం అయింది, అది ఎఫ్ఐఆర్ కూడా అయింది. అంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళు దాన్ని అణిచిపెట్టారు, అంటే బయటికి తీసుకురాల. అడుగుతుంటే చేస్తాము, చుందుతాము అంటున్నారు తప్ప సరైన రెస్పాన్స్ అయితే లేదు. అప్పటి నుంచి మొదలైన దాడులు, అంతర్వేదిలో రథం తగలబెట్టారు. మళ్ళా భీమవరంలో దేవాలయం అర్చకుల్ని కొట్టారు. నిన్న కాకినాడ శివాలయంలో అర్చకుడు పూజ చేసుకుంటుంటే వెళ్ళి అతన్ని కొట్టి, కాలుతో కొట్టి ఇచ్చేశాడు. సర్వేజన సుఖినో భవంతు అనే కోరుకుండే బ్రాహ్మడు ఆ వ్యక్తుల మీద ఈ విధంగా దాడులు చేయటము అనేది ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. పేరుకు బ్రాహ్మణ కమ్యూనిటీ అని చెప్పుకుంటూ ఉన్నారు ఎవరు, మాకు వీళ్ళు అంటారు బ్రాహ్మణ కమ్యూనిటీ ఎమ్మెల్యేలు మేము 2 ఇచ్చాము, వాళ్ళు మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఇవ్వలేదు కదా, మేము ఇచ్చామని అన్నారు. ఏది సంబంధించిన ఎమ్మెల్యే కోన రఘుపతి, మల్లాది విష్ణు, వైజాగ్లో ద్రోణంరాజు ఆయన లేడు, ఆయన కాలం చేశారు. ద్రోణంరాజు ఆయనకు కూడా ఇచ్చేశారు. వీళ్ళిద్దరూ కూడా గెలిచి బ్రాహ్మణ కమ్యూనిటీ మీద గెలిచి వీళ్ళు పేరుకు మేము బ్రాహ్మణమే తప్ప చేసేవి బ్రాహ్మణులకంటూ ఏమీ లేదు. మా బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయినా కూడా తెలుగుదేశం పార్టీలో మా బ్రాహ్మణ కార్పొరేషన్కి 500 కోట్ల రూపాయలతో పెడితే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే 238 కోట్ల రూపాయలు బ్రాహ్మణ కమ్యూనిటీకి ఇచ్చారు. క్రెడిట్ సొసైటీ ద్వారా కానీ లేదంటే ఇతర పథకాల ద్వారా. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇంట్లో ఇద్దరు వృద్ధులుంటే 2,000, 4,000 రూపాయల పెన్షన్ వస్తాయి. అంటే మేము ఏవి పనులు చేయలేం కాబట్టి, పెద్దవాళ్ళు బ్రాహ్మణులు బయటికి వెళ్ళి పని చేయలేరు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 2 పెన్షన్లు వచ్చేవి. ఆ 4,000తో వాళ్ళు బతికేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమ్మఒడి అని చెప్పేసి లేనిపోయినవన్నీ కూడా తీసుకొని వచ్చి ఈ యొక్క పథకాలన్నీ కూడా మళ్ళిస్తూ ఉన్న 2 పెన్షన్లు తీసేసి 1 పెన్షన్ పెట్టడం. అది కూడా ఏంటి, అతనికి అనుకూలమైన వాళ్ళనైతే ఈ సచివాలయంలో జరిగిన పెద్ద తప్పిదం ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకి వాళ్ళ పార్టీ వాళ్ళైతేనే వాళ్ళకి ఇచ్చేస్తారే తప్ప ప్రజలకి చేయటం అనేది 100కి 100% అది లేదు. వీళ్ళు చెప్పుకుంటారు మేము ప్రజలకి మొత్తం మేము బ్రహ్మాండంగా చేసామా ఇది అని చెప్పానని. మరి వాళ్ళు ఏ విధంగా చేశారు,
ఈ రాష్ట్రం ఎంత అప్పుల పాలైనది, ఏ విధంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. కేవలము ఈ 2024 ఎలక్షన్ల కోసం అందరూ కూడా ఒక సామెత నిగురు కప్పిన కప్ప అని అంటారు చూసారా, అట్లా ఉన్నారు అందరూ కూడా. ఎవరు బయటపడట్లా. ఎందుకంటే ఎవరైనా మాట్లాడితే వాడి మీద కేసు, విపరీతమైన కేసులు. విచిత్రకరమైన విషయం ఏంటంటే ఇన్ని ప్రభుత్వాలు మారినాయి, ఏ ప్రభుత్వంలో కూడా ప్రశ్నిస్తే దానికి ఎదురు ప్రశ్నకి సమాధానం ఉంటుంది. మీరు నన్ను ప్రశ్న అడిగారు, నేను మీకు జవాబు చెప్పాను. కానీ ఈ ప్రభుత్వంలో అట్లా కాదు. ప్రశ్న అడిగితే దాడులు, అంటే వీరు ఎత్తకూడదు లేదా కేసులు. ఇంత దారుణమైన ప్రభుత్వము, ఇంత వైఫల్యమైన ప్రభుత్వము నాకు తెలిసినంతవరకు నేను ఎప్పుడూ కూడా నేను చూడాల. రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రభుత్వం చూశాను, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రభుత్వాలు చూసాము, రోసే గారు చేసిన చూసాం, కిరణ్ కుమార్, వీళ్ళందరూ చేసిన ప్రభుత్వాలన్నీ కూడా మేము చూసాం. కానీ ఇంత వరస్ట్గా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినంత వరస్ట్ ప్రభుత్వము ఏదీ లేదు. ప్రతి విషయంలో కూడా అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన కార్పొరేషన్లన్నీ కూడా నిర్వీర్యం చేశాడు. ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తం మైనారిటీలకు సంబంధించిన కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కార్పొరేషన్లు ఇచ్చారో ఆ కార్పొరేషన్లు కూడా ఇవాళ నిర్వీర్యం చేశారు. ఇంకా ప్రథమంగా చెప్పాలి అంటే ఎంత సిగ్గుమాలినతనం అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బుని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి ఎంత 100 కోట్ల ఎంతో దానికి మళ్లించబోతే అప్పుడు గగ్గోలు పెట్టేటప్పటికి దాన్ని విరమించుకున్నాడు. టీటీడీలో ఉన్న బంగారాన్ని అమ్మకపోతుంటే విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నారు మద్రాసులో. ప్రభుత్వ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఆయనకి సంబంధం లేదు, కానీ దేవాలయాల్లో వచ్చే ఆదాయం మాత్రం చక్కగా తీసుకుని ఆయన ఉపయోగించుకోవచ్చు. మరి ఇది ఎక్కడెంతవరకు న్యాయమో అర్థం కాని విషయం. బ్రాహ్మణుల మీద కానీ లేదా అర్చకుల మీద కానీ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు కానీ ఆయనకి ఏమీ పట్టవు. కానీ ఎక్కడ ఏ గుళ్ళో ఏ దేవాలయాల్లో ఎంత ఆదాయం వస్తుంది, ఆ ఆదాయాన్ని మనం ఎలా మళ్లించుకోవాలి, మనం ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా పంచాలి జనానికి. ఒక్క ఉదాహరణ, ఇన్ని సంవత్సరాల్లో ఒక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా పెరిగిందా? ప్రతిదానికి చెప్తున్నాడు, ప్రతి ఊరంతా ఊరు వాడ నేను చెప్తున్నానన్నాడు. 2,30,000 ఉద్యోగాలు ఇచ్చామన్నాడు. ఎలక్షన్లకు ముందు చెప్పిన ఫస్ట్ మాట 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఈయన పెట్టుకుంది ప్రైవేటు సైన్యం. వాలంటరీ వ్యవస్థ అనేది ప్రైవేటు సైన్యంగా పెట్టుకున్నది. నాకు సంబంధించిన నా వ్యక్తిగతమైన విషయాలను, నాకు సంబంధించిన డేటా మొత్తం ప్రథమంగా నేను ఒక మనిషి పుట్టినా చనిపోయినా వెంటనే గవర్నమెంట్కి ఆ సంబంధిత అధికారులకు మనం తెలియజేస్తాం. దానికి సంబంధించిన నా డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది, నా రికార్డ్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ప్రతిదానికి ఈ రోజున ఆధార్ లింకు పెట్టారు. వీళ్ళు నిమిషానికి వచ్చిన ప్రతి నెలాకి వచ్చి సర్వే అంటారు. ఆ సర్వే దేనికి? అసలు ఒక మనిషి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టారు. 50 ఏళ్లలో మనిషి ఉన్నాడా చనిపోయాడా ఆ వాలంటరీ వ్యవస్థకు తెలుస్తుంది కదా. ప్రతి నెలా వస్తారు, అదేమంటే ఆ సర్వే అంటాడు, ఈ సర్వే అంటాడు. మన డేటా అంతా కలెక్ట్ చేసుకొని, ఇతను టీడీపీనా, ఇతనికి పథకాల కట్టు, ఇతను వైసీపీ అయితే వాడికి 10 అంతస్తుల బిల్డింగ్ ఉన్నా వాడికి పథకాలన్నీ వస్తాయి. పక్కాగా నేను చూపించగలుగుతా. జరిగినవన్నీ కూడా నాకు మా బాపట్లలో చాలా జరిగినాయి. అట్లా చాలా జరిగినాయి. నేను చాలా స్వయంగా నేను చూసా. నాకు 200 అడుగులు స్థలం ఉందని చెప్పి, అంటే నాకు సొంత ఇల్లు 200 అడుగులు, అంటే 1000 అడుగులు ఉండాల్సింది, అది 1200 ఇది ఉంది. దానికి నాకు తీసేశాడు. కొన్ని చోట్ల అంటే నాది 3 సెంట్లు అయితే 4 సెంట్ల స్థలం ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇచ్చారు. మరి దాన్ని ఏమనాలి? మేము స్వచ్ఛందంగా చేస్తే మా పరిపాలన అంతా కూడా పరమ శుద్ధంగా ఉంటుంది, మేము ఎవరిని మోసం చేయటం లేదని. వాళ్ళు చేసేవన్నీ మోసపూరితమైన మాటలు. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినప్పుడు అభివృద్ధి అంటే ఏంటనేది చూపించాడు. ఈ రోజున హైదరాబాద్ సిటీ ఎంత డెవలప్ అయిందో మనం చెప్పక్కర్లా. మొన్న ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే హైదరాబాద్లో పనిచేసిన ఐటీ కంపెనీలో పనిచేసిన ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా మొత్తం బయటకు వచ్చారు. వాళ్ళకేం అవసరం? చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఐటీ కంపెనీల వల్ల ఇవాళ నా భార్యా బిడ్డల్ని పోషించుకుంటున్నాను అని కృతజ్ఞతాభావం. అందువల్ల ఏంటంటే రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది. మరి ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా అంటారు. వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు రాదు అని మనం అన్నాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ నేను రాదు అన్నాను అనుకోండి, వెతుకుతారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. ఇక ఏం చేస్తారు? ఇక ఎవరినో ఒకళ్ళు రెచ్చగొట్టి దాడులకి దింపుతారు. అది రాదు, ఆ సంగతి తెలుసు జనానికి కూడా.
ఓకే, మరి వచ్చేది మాత్రం ఏ పార్టీ అయితే టీడీపీ పక్కాగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా అభివృద్ధి జరగాలి. మన పిల్లలు ఇప్పుడు మన భవిష్యత్తు అయిపోయింది. మన పిల్లల భవిష్యత్తు ఎదగాలి అంటే చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు వస్తే అనేక కంపెనీలు చంద్రబాబు నాయుడు గారిని పెద్ద పెద్ద బిల్ గేట్స్నే తీసుకొచ్చారు. ఈయన ఏ బిల్ గేట్స్ని ఇచ్చారు చెప్పండి. ఇంకా చిన్న ఉదాహరణ చెప్తానండి. సంవత్సరంన్నర క్రితం వైజాగ్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పని ఒక సెమినార్ పెట్టారు. కోట్ల రూపాయలు పెట్టి ఇన్ని కంపెనీలు వచ్చినాయన్నాడు, అవ్వన్నాడు అన్నాడు. ఇక్కడ మీకు తెలిసి మీరు ఇంటర్వ్యూలు చాలా చేస్తూ ఉంటారు కదా, మీకు తెలిసి వాళ్ళు చెప్పిన కంపెనీలు ఎక్కడైనా పెట్టిన దాఖలాలు ఎక్కడైనా మీరు చూపిస్తారా? మేము చెప్పగలుగుతాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కంపెనీలు ఎక్కడైతే పెట్టని మేము స్పష్టతగా మేము చూపించగలుగుతాం. ఆ దమ్ము ధైర్యం మాకుంది, వాళ్ళకున్నదా? మరి అన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడే. ఐటీ మినిస్టర్ చెప్తాడు జింజర కంపెనీ, అసలు ఇవే చిత్రమైన కంపెనీలు చెప్పాడు. ఏది మసాలా పేస్ట్ కంపెనీ, అవి తెచ్చామన్నాడు. ఆల్రెడీ వచ్చే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుకోకుండా ఎందుకుంటారు? వీళ్ళు తెచ్చారని చెప్పుకుంటున్నారు. చేసిన శిలాపలకాలకి మళ్ళీ రిపీట్ శిలాపలకాలు. మరి ఇక్కడ చూసుకుంటే మరి బాపట్ల నియోజకవర్గంలో నరేంద్ర వర్మ కోన రఘుపతి మీద గెలిచేనా? 100% గెలుస్తారు. ఇతను చాలా సౌమ్యుడు. ప్రతి ఒక్కరిని కూడా చిరునవ్వుతో పలకరిస్తాడు. రాగానే తన మన అనే భేదం లేకుండా నేను చూసినంత వరకు, అంటే నేను ఒక టీడీపీ కార్యకర్తగా చెప్పట్లా, కేవలం ఒక సామాన్యుడి బాపట్లో జరిగే దీంట్లో నేను చూస్తున్నా. నేను తిరుగుతున్నాను కాబట్టి ప్రజల యొక్క నాడిని కానీ నేను చూస్తున్న ఇది కానీ నేను, ఎందుకంటే ఆయన వ్యాపారం, వర్మగారు వ్యాపారం చేసుకోగలుగుతాడు, రాజకీయంతో ఆయనకు పని లేదు. అయినప్పటికీ కూడా ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి మనం ఏదో ఒక విధంగా మనం సహాయపడాలి. అంటే ఏ మానవుడైనా మనం ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో ఎవ్వరికీ తెలియదు. ఉన్న 10 రోజులైనా సరే, మనం బతికిన కొన్నాళ్ళైనా ప్రజలకు మనం మంచి చేయాలి. వెళ్తూ మనం రూపాయి కూడా తీసుకుపో. ఆ భావనతో అన్నా క్యాంటీన్ ప్రారంభం చేయటం, నిరుపేదలకి కొంతమంది దాతల సహకారము, దాతలు ఒకరోజు ఇచ్చినా 10 రోజులు ఇచ్చినా ఇవ్వకపోయినా కంటిన్యూస్గా వర్మగారు దీని ద్వారా పెట్టుకుంటూ ఆయన వెళ్తున్నాడు. ఈ రోజున త్రాగునీటి ప్రతి గ్రామానికి కూడా సొంత ఖర్చులతో, మరి ఎమ్మెల్యేగా 10 ఏళ్ల నుంచి చేస్తున్నాడుగా మా రఘుపతి గారు. పాపం బాపట్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అసలు ఎట్లా చెప్పుకున్నారంటే అసలు సూపర్ హ్యాట్రిక్ కొట్టేవాడు, ఇది చేస్తున్నాడుగా. మంచినీళ్ళకి మున్సిపాలిటీ, గవర్నమెంట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాటరే సరిగా ఇవ్వటల్లా. ఇంకా పూర్తిగా ఎండాకాలం కూడా రాలా మన బాపట్లకి, ఇంకా పూర్తి బాపట్ల యావత్తు కూడా ఎండాకాలం రాలా. రోజు మార్చి రోజు మంచినీళ్ళు ఇస్తున్నారు. ఇవాళ చూడండి, మీరు జీబీసీ రోడ్డుకు వెళితే కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి వాటర్ పైప్ లైన్లు వేశారు. ప్రతిరోజు రిపేర్. వేసింది తక్కువ, తవ్వేది ఎక్కువ. వేసిన పైప్ లైన్ ఒకసారి, తవ్వేది ప్రతిరోజు కూడా, రోజు మార్చి రోజు ఎక్కడో చోట లీకు, నాణ్యత లేని పైపు లైన్లు. మరి అది పెరుమాళ్ళకి ఎరుగా అన్నట్టుగా ఒక సామెత ఉంటుంది అంతే. అది ఎందుకంటే అది ఎవరని చెప్పలేం. ఇప్పుడు నేను ఇన్ని ప్రశ్నలు మీరు అడిగారు కదా, నేను చెప్పాను కదా, రేపు మళ్ళీ నా మీద భౌతిక దాడులు జరగడం ఖాయం. మళ్ళీ 100% జరుగుతాయి. ఎవరో ఒకళ్ళు ఇక్కడ ప్రశ్నించకూడదు, ప్రశ్నించాము అని అంటే దాడులు ఖాయం. మరి ఇప్పుడు రఘుపతి గారి మీద నరేంద్ర వర్మ గెలవడం ఖాయం అంటున్నారు. ఎంత మెజారిటీతో గెలవచ్చు? నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం 20 నుంచి 30 వేల మెజారిటీతో గెలుస్తాడు 100%. ఎందుకంటే బాపట్ల ప్రథమంలో ఫస్ట్ ఇదే నేను చెప్తాను. నా ఇన్నేళ్ళ నేను చూసిన రాజకీయంలో బాపట్ల తొలి లిస్టులో నరేంద్ర వర్మ గారు ఫస్ట్ పేరు బయటకు వచ్చింది. బాపట్లలో అంటే మాకు ఎలక్షన్ జరిగేటప్పుడు లాస్ట్ వరకు కూడా దీని ప్రకారమైనా కూడా ఎప్పుడో లాస్ట్లో టెన్షన్గా పేరు వదిలేదు. ఫస్ట్ లిస్ట్లో చాలా ముందుగా వచ్చేసింది. ఫస్ట్ లిస్ట్లో వచ్చేసేటప్పటికి ప్రజల్లో ఒక రకమైన ఒక భావన వచ్చేసింది, వర్మ గారు ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఈ గత 5 సంవత్సరాల నుండి ఆయన స్వభావ లక్షణాలు చూశారు. ప్రజలందరూ కూడా మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడితే కాదు, మౌనంగా మనం చేయాల్సిన పని మనం చేసుకొని వెళ్ళిపోతాం. ఓటు హక్కుతో మనం చెప్తాం. ఓటు హక్కుతోనే ఆ ఎదుట పార్టీకి ఉన్న ఇది మనము సరైన బుద్ధి చెప్తాం. 100%కి 20 నుంచి 30 వేల మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తారు.
విన్నారు కదా, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకుంటే అవినీతి ఎలా జరుగుతుంది, దేవాలయాల మీద కానీ ఇక్కడున్న పురోహితుల మీద కూడా భౌతిక దాడి ఏది మాట్లాడినా అంటే అన్యాయం జరిగిన దగ్గర స్పందించిన ఎలా దాడులు చేస్తున్నారు. ఇక్కడున్న కోన రఘుపతి అవినీతి ఎట్లా ఉంది, ఇప్పుడు ఉన్న నరేంద్ర వర్మ అసలు ప్రజల్లో ఎలా గెలవబోతున్నారు, ఎందుకు ఆయన గెలుస్తారనే కారణాలు కూడా చెప్పారు. 20,000-30,000 మెజారిటీతో నరేంద్ర వర్మ గెలుపొందడం ఖాయం కూడా అన్నారు. మరి మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంటారు. సెలవు, నమస్కారం.